హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ పూజ, పిహెచ్సి చర్ల, ఆయుష్ మెడికల్ ఆఫీసర్, హోమియోపతి. మనకి ఏంటి అంటే బయట తెలిసే డిసీజెస్లలో ఇప్పుడు షుగర్, బీపీ, లేకపోతే క్యాన్సర్, లేకపోతే థైరాయిడ్ డిసార్డర్స్ దీనివల్ల ఎఫెక్ట్ అయ్యి చాలా మంది బాధపడుతున్నారు, చనిపోతున్నారు, ఇలా చాలా జరుగుతున్నాయి. కానీ మనకు తెలియనిది ఏంటి అంటే చాలా మంది లైఫ్ స్టైల్లో డ్రగ్స్ యూజ్ చేయడం వల్ల చాలా మంది చనిపోతున్నారు. కానీ అదేంటి అంటే బయటికి రావట్లేదు, ఎవరు చెప్పుకోవట్లేదు కూడా. ఇదా యూజ్ చేస్తున్నాడు మా బాబు కానీ మా పాప కానీ అని చెప్పేసి చెప్పట్లేదు. సో మనకు తెలియాల్సింది ఏంటి అంటే డ్రగ్స్ గురించి మెయిన్గా. ఇప్పుడు డ్రగ్స్ యూసేజ్ అనేది ఇంత ముందు కాలంలో ఎలా అంటే ఎవరో ఒకరి దగ్గర, ఇద్దరు ముగ్గురు దగ్గర అలా ఉండేది. కానీ ఇప్పుడు ఏమవుతుంది అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతుంది డ్రగ్స్ యూజ్ చేయడం. కానీ అది పేరెంట్స్కి తెలియదు. సో డ్రగ్స్ ఏం చేస్తున్నారు వాళ్ళు, పక్కన ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఏంటి అంటే ఒక ట్రై ఇవ్వు, వాళ్ళు మోటివేట్ చేస్తారనమాట. ఒక ట్రై చెయ్యి, ఏముంది దాంట్లో, అది నువ్వు ఎడిక్ట్ అవ్వకూడదు అంతే, డ్రగ్స్ ఒకసారి తీసుకుంటే ఏం కాదు, దాని ఫీలింగ్ ఎలా ఉండిద్దో చూడమని చెప్తారు. కానీ అలా ఏమైపోయింది, డ్రగ్స్ అంటేనే ఎడిక్షన్. అది ఎడిక్ట్ అయిపోయి ఏం చేస్తారు, ఫస్ట్ ఒకసారి వేసుకుంటారు, వేసుకున్న తర్వాత బాగా అనిపిస్తుంది. అసలు మెయిన్ డ్రగ్స్ ఎప్పుడు యూజ్ చేస్తారు, వాళ్ళకి ఏదైనా బాధ ఉన్నా ఏదైనా ఉన్నా. ఇప్పుడు పిల్లలు ఎలా అవుతున్నారంటే ఎవరితో ఏం చెప్పుకోలేకపోతున్నారు, పేరెంట్స్ తోటి చెప్పుకోలేకపోతున్నారు. సో వాళ్ళు ఏం చేస్తారు, డ్రగ్స్ వేసుకుంటారు. డ్రగ్స్ వేసుకున్నప్పుడు అదొక ఎగ్జైట్మెంట్ ఇస్తుంది అనమాట. సో ఆ ఎగ్జైట్మెంట్ మీద ఏమనిపిస్తుంది, చాలా హ్యాపీగా ఉంటారు. మళ్ళీ అలా బాధ అనిపించడం, మళ్ళీ యూజ్ చేయాలి అనే అలా అనిపిస్తూ ఉండిద్ది. సో దానికి ఎడిక్ట్ అయిపోతారు. కానీ వాళ్ళకి తెలిసింది ఏంటి అంటే ఒక ఎగ్జైట్మెంటే. పోన్ ఏమవుతుంది, అది ఎలా మారుతుంది అంటే ఒక భయం అనేది స్టార్ట్ అయిపోతుంది. లోపల వాళ్ళే ఫైట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏం చేస్తున్నారో తెలియదు, బయట ఎవరితో మాట్లాడుతున్నారో అనేది తెలియదు. కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది. వాళ్ళని ఎలా అంటే చంపాలి అనేదాకా కూడా వెళ్ళిపోతూ ఉంటారు పిల్లలు. సో మీరు ఏం చేయాలి అంటే పేరెంట్స్ గమనిస్తూ ఉండాలి, పిల్లలు ఎలా ఉంటున్నారు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. వాళ్ళు ఒకవేళ మీ మాట వినలేదు అంటే డాక్టర్స్ దగ్గర తీసుకొచ్చి చెప్పినా మేము సపోర్ట్ ఇస్తూ ఉంటాం వాళ్ళకి, ఏంటి అనేది వాళ్ళ గురించి కనుక్కుంటూ ఉంటాము. సో పిల్లల్ని గమనిస్తూ ఉండండి, డ్రగ్స్ యూజ్ చేయకుండా మీరు చూసుకోవాలి.